వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో సిఎంఆర్ షాపింగ్ మాల్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి, లైవ్ లో చూద్దాం. ఫ్లోర్స్ డార్మెటరీ, అలాగే ఒక 1200 ఆడిటోరియం, అలాగే ప్రిన్సిపల్ స్టాఫ్ క్వార్టర్స్, దీంతో పాటు ఒక 2000 రన్నింగ్ మీటర్స్ కాంపౌండ్ వాళ్ళు, ఇట్లా ఇవన్నీ కలిపి వర్క్స్కి అమౌంట్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా వర్కులు మొదలుపెట్టి దాదాపు 70% వర్క్స్ ఆ టైంలో మనం కంప్లీట్ చేసామని చెప్తాం. అయితే దురదృష్టవశాత్తు 1924 మధ్య ఉన్న ప్రభుత్వం దాని మీద పూర్తిగా చేతుకనేసి నిర్లక్ష్యం చేసింది. ఒక సింగిల్ పైసా కూడా దాని ఖర్చు పెట్టకుండా అది ఒక జీర్ణస్థితికి చేరే విధంగా స్కూల్ని తయారు చేశారు. ఎంత దురదృష్టం అంటే ఆ మధ్య ఒకసారి పిల్లలు నిద్రపోతున్న సమయంలో ఈ ఎలుకలు వాళ్ళు పండుకున్న ప్లేస్లోకి వచ్చి కొరికితే పెద్ద సెన్సేషన్ యూస్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ మనం కొంత అవి పెట్టి కొత్తగా రిపేర్లు పెట్టి చేయిస్తూ ఉన్నాం. మళ్ళీ లాస్ట్ టైం లోకేష్ గారు కూడా ప్రత్యేక ఇక్కడ హౌస్లో చెప్పారు. ఆ రోజు కూడా మీరు ఇంటర్వ్యూన్ అయ్యారు, తప్పకుండా దీన్ని నేను శాంక్షన్ చేసి దీన్ని మళ్ళీ మనం త్వరలో మనం చేసుకుందామని చెప్పని. అయితే ఇప్పుడే మేడం గారు చెప్పారు, అది త్వరగా దాన్ని అమౌంట్ శాంక్షన్ చేసి ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు కంప్లీట్ చేస్తే ఒక మంచి మోడల్ స్కూల్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. నమస్కారం అధ్యక్ష. మరి గంటా శ్రీనివాసరావు గారు కోరినట్లుగా ఖచ్చితంగా అది చాలా అవసరమైంది అధ్యక్ష. మరి ఏదైతే 70-80% బిల్డింగ్లు అయినా అవన్నీ పనులు దగ్గరలో పూర్తి అయినాయి అధ్యక్ష. ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి 80 కోట్ల రూపాయలు రెనోవేషన్స్ కోసమే మా బడ్జెట్లో కేటాయించారు అధ్యక్ష. ఖచ్చితంగా మరి 6 నెలల్లో పని పూర్తి చేసి మరి బీసీ బిడ్డలకు అంకితం చేస్తాం అధ్యక్ష. ఇలాంటివి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికే సుమారుగా 80 కోట్ల రూపాయలతో రెనోవేషన్స్ పనులు కూడా చేస్తున్నాం. కానీ ఇది అడిషనల్ బిల్డింగ్. రైట్, అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ చూసాం. ఇక ఏసీ అసెంబ్లీ అలాగే మండలి సమావేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, ఇవాళ సమావేశాలు స్టార్ట్ కానున్న నేపథ్యంలో ముఖ్యంగా డిఎస్సి అంశం ప్రధానంగా చర్చకు రావాల్సిన అవసరం ఉంది. దీనిపై వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? అలాగే మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలినడకన వచ్చే యోచన చేస్తున్నట్టుగా కూడా అప్డేట్ అంతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సిద్ధు, డిఎస్సీలో జరిగిన అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయబోతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలతో పాటు పోరాటం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశం మీద గట్టిగా పోరాటం చేయాలని సన్నద్ధమైంది. అందులో భాగంగానే మరికొద్దిసేపట్లోనే ఎమ్మెల్సీలు అందరూ కూడా శాసన మండలికి నడుచుకుంటూ వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రాంతం నుంచి చూస్తూ ఉన్నా. ఈ ప్రాంతం నుంచి అసెంబ్లీ వరకు కూడా పూర్తిగా వీరంతా నడుచుకుంటూ ఒక నిరసన ప్రదర్శన అయితే చేయబోతున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఎక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటివరకు డిఎస్సీలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయనేది ఇప్పటికే బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా కూడా వారికి మద్దతు తెలియజేస్తూ సంఘీభావాన్ని తెలియజేస్తూ పోరాటం చేస్తున్నటువంటి కనీసం దాని మీద విచారణ చేయట్లేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ కార్యక్రమం చేసేందుకు రవీందర్, మీ సిగ్నల్ సరిగా ఉన్నట్టు లేదు. సో విల్ టేక్ ది ఇన్పుట్స్ నెక్స్ట్ టైం. ఒకసారి సిగ్నల్ సరిగా ఉన్న చోట నుంచి ఇచ్చే ప్రయత్నం చేయండి. శాసన మండలికి ప్రదర్శనగా వెళ్లనున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అంటూ అప్డేట్ అందుతోంది. డిఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా వైఎస్ఆర్సీపీ నిర్ణయించినట్టుగా చూస్తున్నాం. గత వారం మనం చూసాం, పార్టీ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి కూడా చూసాం. అసెంబ్లీలో తమకు ఎటు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వరు కాబట్టి అక్కడ పెద్దగా చేసేది ఏమీ ఉండదు. అయితే మండలిలో ఖచ్చితంగా మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. డిఎస్సీ అక్రమాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉందంటూ కూడా దిశానిర్దేశం చేసిన క్రమంలో ప్రస్తుతం మండలి సభ్యులందరూ కూడా కాలినడకన వచ్చి తమ నిరసనని తెలియచేస్తూ ఇవాళ మండలిలో వారంతా కూడా గట్టిగా డిఎస్సికి సంబంధించిన అంశంపై గళం ఎత్తనున్నట్టుగా కూడా అప్డేట్ చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.